గ్లోబుల్లో. ఇప్పుడు మనము గత వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు జ్యోతిష్యంలో గ్రహాల యొక్క మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు ఏమైనా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండు టాపిక్లు కదా చూసామండి. ఇది వచ్చి రాశిచక్రం. ఈ రాశిచక్రంలో చూడండి, రాశిచక్రం దీంట్లో మనము ఒకటి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇది రాశిచక్రం. ఈ రాశిచక్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 రాశులు. దీనికి అధిపతులు మేషానికి ఇక్కడ వృశ్చికంకి వచ్చేసి కుజుడు, వృషభంకు తులకు వచ్చేసి శుక్రుడు, మిథునంకు కన్యకు వచ్చేసి బుధుడు, కర్కాటకం వచ్చేసి చంద్రుడు, సింహానికి వచ్చేసి సూర్యుడు, ఇక్కడ మీనంకు ధనస్సుకు వచ్చేసి గురువు, కుంభం మకరంకి వచ్చి శని మహేశ్వరుడు. కాబట్టి ఆ శని భగవానుడు వీళ్ళంతా కలిసి నీకు ఒక్కొక్క రాశికి వచ్చి ఒక్కొక్క రెండు రాశికి వచ్చేసి ఒక్కొక్క గ్రహం వచ్చి అధిపతి చెప్పిన. కుజుడు ఇట్లా అని ఆ కుజుడు వచ్చి 2, శుక్రుడు వచ్చి 2, బుధుడు వచ్చి 2 రాశులకు, ఆ గురువు వచ్చి 2 రాశులకు, ఆ శని వచ్చి 2 రాశులకు. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క రాశి వచ్చేసి చంద్రునికి వచ్చి కర్కట రాశి, సూర్యుడికి వచ్చి సింహరాశి మాత్రమే వాళ్ళు అధిపతులు. ఇది చెప్పుకోకపోతే చాలా దీని టాపిక్. ఇక్కడ ఇప్పుడు మనం ఎట్లా కనుక్కోవాలా, ఏదో శత్రువులు మిత్రులు ఎవరు కనుక్కోవాలా అంటే ఇక్కడ దీనికి వచ్చి కుజుడు అధిపతి, ఇక్కడ శుక్రుడు, ఇక్కడ బుధుడు, ఇక్కడ వచ్చి చంద్రుడు, ఇక్కడ వచ్చి సూర్యుడు, ఇక్కడ వచ్చి బుధుడు, ఈ తులకు వచ్చి శుక్రుడు, వృక్షంకి వచ్చేసి కుజుడు, ధనస్సుకు వచ్చి గురువు, మకరంకి వచ్చి శని, ఇది కూడా శని, ఇది వచ్చి గురువు. ఇట్లా ఇప్పుడు వీళ్ళు మిత్రగ్రహాలు ఏంటి చిత్రగ్రహాలు ఏంటి కనుక్కోవాలంటే ఇక్కడ చూడండి, శుభగ్రహాలు పాపగ్రహాలు. శుభగ్రహాలు పాపగ్రహాలు. శుభగ్రహాలు ఏంటి పాపగ్రహాలు అంటే ఫస్ట్ మేషం, ఈ ఒకటి నుంచి ఇది ఒకటి అనుకో, ఈ ఒకటినే తీసుకుంటే కుజుడి యొక్క మిత్రగ్రహము శత్రుగ్రహం అనుకున్నాం. ఫస్ట్ కుజుడు. కుజుడికి ఎవరు వస్తారు? ఇక్కడ నీకు ఒకటి చెప్పాలడా, ఇక్కడ గురి పాలుతులు, శని పాలుతులు. గురు పాలుతులంతా కలిసి గురువు, కుజుడు, కేతుడు.
శని పాలకులు వచ్చి శని, శుక్ర, బుధుడు, రాహు. ఇక్కడ సూర్యచంద్రుడు వచ్చేసి ఈ గ్రహాలు తల్లిదండ్రులు వాళ్ళు. వీళ్ళు గురు పాలకులను కలిసారు, అంటే శని పాలకులను కలిసారు. ఎట్లా కలిసారు? అనుభావం నుంచి 4, 5, 9, 10 స్థానాల్లో ఉంటే వాళ్ళు శుభుడు అవుతారండి. సూర్యుడు ప్లస్ చంద్రుడు తను తనుభావం నుంచి 4, 5, 9, 10 స్థానాల్లో శుభుడు. వీళ్ళు ఈ చంద్రుడు, ఈ సూర్యుడు చంద్రుడు వచ్చి తనుభావం, ఈ తనుభావం అనుకుంటే ఇక్కడి నుంచి 4వ స్థానం, 5వ స్థానం కానీ 9వ 10వ స్థానంలో కానీ సూర్యచంద్రులు యొక్క ఉంటే ఆ రాశి ఇక్కడ కర్కట రాశి, ఆ సింహరాశిలో కన్నా వాళ్ళు 4వ స్థానం, 5వ స్థానము, 9, 10 స్థానాలు ఉంటే వాళ్ళు శుభ్రతారు, లేకపోతే పాపులవుతారు. ఇప్పుడు ఇక్కడ కుజుడు 1వ స్థానం ఉంటే ఈ కుజుడు చక్రవర్తి ఇక్కడ ఉన్నాడు. ఈ గురు పాలితులు ఉండే కాబట్టి ఇదంతా రాసుకోవాలి. గురువు, కుజుడు, కేతువు వీళ్ళు వచ్చి మిత్రులు అనమాట. గురువు ప్లస్ కుజుడు ప్లస్ కేతువు. సరే, ఇక్కడ సూర్యచంద్రుడు కలిసారు కదంటే ఓడి తనుభావం ఓడనుకుంటే 1, 2, 3, 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 4 చంద్రుడు కూడా నీకు సూర్యుడు ఏదో ప్లస్ చంద్రుడు, సూర్యుడు 1, 2, 3, 4, 5 కూడా నీకు ఇక్కడ 5 కలుస్తాను కాబట్టి 5 కూడా నీకు శుభుడే. ఇట్లా నెక్స్ట్ పాపగ్రహాలలో పాపగ్రహాలు ఇక్కడ వీళ్ళకి ఆపోజిట్ ఉంటుందా వీళ్ళు పాపగ్రహాలు శని టీం అంతా. ఇక్కడ శని,